నమస్కారం. కాలం ఎవరి కోసం ఆగదు, కానీ ఆ కాలం ఏం చేయబోతుందో ముందే ఊహించి తాళ్లపత్రాలపై లిఖించిన త్రికాల జ్ఞాని, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ మధ్యరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు వేసిన పుణ్యక్షేత్రం కంది మల్లాయపల్లి ఇప్పుడు భక్తజన సంద్రమైంది. 2026 సంవత్సరపు ఆరాధన గురు పూజ మహోత్సవాలు ప్రారంభమైన ఈ శుభవేళ అసలు బ్రహ్మం గారు తన కాల జ్ఞానంలో రాసిన ఆ గగ్గురుపాటు కలిగించిన నిజాలేంటి, భవిష్యత్ గురించి ఆయన చేసిన హెచ్చరికలేంటి, మరియు 6 రోజుల పాటు కంది మల్లయ్యపల్లిలో జరగబోయే ఆధ్యాత్మిక సంబరాలు ఏంటి అనువనువు పరిశీలిస్తూ మీ ముందుకు తెస్తుంది మీ సీఎం టీవీ. భక్తులారా, బ్రహ్మం గారు అంటే కేవలం ఒక గురువు మాత్రమే కాదు, ఆయన ఒక సత్యవాక్కు. క్రీస్తు శకం 1608లో అవతరించి 1693లో సజీవ సమాధి చెందే వరకు ఆయన చూపిన మహిమలు అనంతం. బనగానపల్లి గరిమిరెడ్డి అచ్చమ్మ గారి ఇంట్లో పశువుల కాపరిగా ఉంటూనే ఆ చీకటి గుహలో కూర్చొని ఆయన గంట పట్టి రాసిన ప్రతి మాట నేడు అక్షర సత్యమవుతుంది. వందల ఏళ్ల తర్వాత నీరు రంగు మారుతుంది, చెరువులు మండుతాయి, ఆకాశాన వింత రూపాలు కనిపిస్తాయి, మనుషులు యంత్రాలవుతారు, కుల మతాల గొడవలు పెరుగుతాయి అని ఆయన ఆనాడే చెప్పారు. కాశీలో గంగమ్మ ఉప్పొంగుతుంది, కంచి కామాక్షి కళ్ళ వెంట నీరు కారుతుంది, తిరుమల వెంకటేశుని విగ్రహం కళ్ళు తిప్పుతుంది అని ఆయన చెప్పిన మాటలు నేడు మనల్ని హెచ్చరిస్తున్నాయి. 2026 నుండి 30 మధ్య కాలంలో ప్రకృతి ప్రకోపాలు పెరుగుతాయని, ఆల్పులు అధిపతులవుతారని, సత్యం పలికేవాడు దరిద్రుడవుతాడని ఆయన ముందే సూచించారు. అయితే భయపడకండి, ఎవరైతే నిష్కల్మషమైన భక్తితో నన్ను కొలుస్తారో వారిని నేను వీరభోగ వసంతరాయలుగా వచ్చి కాపాడుకుంటాను అని ఆయన అభయమిచ్చారు. మరి అటువంటి మహానీయుడు సజీవ సమాధి చెందిన కంది మల్లయ్యపల్లిలో నేడు ఉత్సవాల సందడి నెలకొంది. ఈ ఏప్రిల్ 23 నుండి 28 వరకు జరిగే ఈ వేడుకల షెడ్యూల్ ఒకసారి గమనిస్తే, ఏప్రిల్ 23న జగద్గురువుల ఆరాధన ఉత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. అదే రోజు రాత్రి శేషవాహనంపై స్వామివారు ఊరేగుతారు. ఏప్రిల్ 24న గజవాహనంపై గంభీరంగా దర్శనమిస్తారు. ఏప్రిల్ 25న విశేషమైన నరనంది ఉత్సవం జరుగుతుంది. ఇక ఏప్రిల్ 26 ఇది అత్యంత ప్రధానమైన రోజు. వైశాఖ శుద్ధ దశమి నాడు స్వామివారు సజీవ సమాధి నిష్ఠ వహించిన పర్వదినం. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు జరిగే దీక్ష బంధన అలంకారిత ఉత్సవం చూస్తే జన్మ ధన్యమవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఏప్రిల్ 27న ఆకాశమంత ఎత్తున ఉన్న రథంపై స్వామివారు ఊరేగే బ్రహ్మ రథోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది. చివరిగా ఏప్రిల్ 28న వసంతోత్సవం శయనోత్సవంతో వేడుకలు ముగుస్తాయి. ప్రస్తుతం పీఠాధిపతులు శ్రీ 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 వీరభోగ వసంత వెంకటాద్రి స్వాముల వారి పర్యవేక్షణలో భక్తులకు అన్నదానం, వసతి, దర్శనం విషయంలో ఎక్కడా లోటు లేకుండా ఏర్పాట్లు చేశారు. కడప జిల్లాలోని మైదుకూరు ప్రాంతం నుండి అలాగే తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి భక్తులు వేల సంఖ్యలో తరలి వస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం? కాలజ్ఞాని వెలిసిన నేలకు తరలిరండి. ఆ సజీవ సమాధిని దర్శించి మీ పాపాలను కడిగేసుకోండి. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ నినాదాలతో కంది మల్లయ్యపల్లిని మారుమోగిద్దాం. ఈ పుణ్య సమాచారాన్ని ప్రతి ఒక్కరికి చేరేలా షేర్ చేయండి. బ్రహ్మం గారి ఆశీస్సులు పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి సీఎం టీవీ.